నెల్లూరు రూరల్ నియోజకవర్గం 36వ డివిజన్లో అభివృద్ధి అంశంపై రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఫతేగఢ్పేటలో వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలకు కౌంటర్గా 36వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ వాపనపల్లి శశిధర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎండ్-టు-ఎండ్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మినరల్ వాటర్ పైప్ లైన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టామని తెలిపారు. దాదాపు 80% పనులు పూర్తయిన సమయంలో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. నిన్నటి రోజున ఇక్కడ కొంతమంది నాయకులు, వైసీపీకి చెందినటువంటి నాయకులు ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పి నేను సాయంత్రం ఇక్కడికి వస్తే మా సెంటర్లో పెద్దలందరూ ఎవరైనా వైసీపీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మాట్లాడేసిపోయారు, హడావుడిగా వచ్చి అని చెప్పి అన్నారు. అన్న ఏందన్నా మన ఏరియాలో అసలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు లేరు కదా, కొత్తగా ఎక్కడి నుంచి వచ్చారు వైసీపీ వాళ్ళు అంటే ఎవరున్నాయా, ఎవరో బాబీ అంట ఎక్కడో వచ్చాడు అది అని చెప్పి మా పెద్దలందరూ చెప్తా ఉన్నారు. అసలు ఏం మాట్లాడారన్నా, ఏంది నా విషయం అని చెప్పంటే తన మీడియా ఛానల్ అన్ని కూడా ఎత్తుకాను, ఎక్కడ కూడా కనపడలేదు మనకి, ఎక్కడ ఏం మాట్లాడారు. సరే బాబీ అంటే ఎవరు అది అంటే సరే తీరా చూసి మన బట్వాడిపాలెం ఉన్న బాబీ భగత్, మా తమ్ముడు బాబీ భగత్ మాట్లాడే సరే బాబీ భగత్ మాట్లాడంటే బాబీ భగత్ ఖచ్చితంగా ఎఫ్బీ లైవ్ పెట్టుకుంటాడు అని చెప్పి బాబీ ఎఫ్బీ లైవ్ తీసి చూశారనమాట. చూస్తే బాబీ భగత్ మాట్లాడుతున్నాడు. ఎవరు ఫతేగఢ్పేట స్థానికులు కాదు వాళ్ళు, అసలు ఆ నాయకులంతా కూడా 36వ డివిజన్ అక్కడ అంబేద్కర్ నగర్, బ్రహ్మానందపురం నుంచి ఫతేగఢ్పేటలోకి వచ్చి మాట్లాడుతున్నారు. సరే బాబీ భగత్ లైవ్ చూశాను. బాబీ భగత్ వీటి గురించి స్పందించాడు. ఈ రోడ్లు సంవత్సర కాలం క్రితం రోడ్డు వేశారు ఫతేగఢ్పేట 36 డివిజన్ లో, దాదాపు 70 లక్షల వ్యయంతో ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. మరి ఈ రోడ్డుని వెంటనే ఇప్పుడు మళ్ళీ పగలగొట్టి దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి తవ్వుతున్నారని చెప్పి బాబీ భగత్ విమర్శ చేశాడు నిన్న వైసీపీ తరఫున వచ్చి. తమ్ముడు బాబీ భగత్, అదే విధంగా వచ్చినటువంటి వైసీపీ నాయకులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను. 2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఫతేగఢ్పేట దాదాపు మున్సిపల్ శాఖ మంత్రి ఆనాడు పొంగూరు నారాయణ గారు మొత్తం యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మినరల్ వాటర్ పైప్ లైన్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. సస్యశ్యామలంగా నెల్లూరు నగరం అంతా ఎండ్-టు-ఎండ్ రోడ్లు వేసి ఎక్కడ నీళ్లు నిలబడకూడదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ప్రతి ఒక్కరికి తాగునీటి సమస్య లేకుండా మినరల్ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. మరి ఆనాడు 2014-19 కాలంలో 80% వరకు పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. 2019కి వచ్చేసరికి ఎలక్షన్లు రావడం జరిగింది. ఆ ఎలక్షన్ల తర్వాత ఒక్క అవకాశం, ఎలక్షన్లకు ముందర ఒక అవకాశం అనే పేరుతో మీకు అవి ఇస్తాం, సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెప్పి ఇది 24 ఒక గడ్డు కాలం అని చెప్పి కూడా తెలియజేయాలి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేను ఎంతో మంది నాయకుల దగ్గరికి కూడా వెళ్ళి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఫతేగఢ్పేట స్థానిక ప్రజలందరూ కూడా తెలుసు, ఫతేగఢ్పేట అనేది మన నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఏరియా. ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ కూతవేట దూరం, ఎడ్యుకేషన్ సొసైటీస్ అన్ని ఉన్నాయి, నారాయణ మళ్ళీ అదే విధంగా ప్రముఖ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్, పెద్ద అన్ని కూడా షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇటు పాస్ అయ్యే విధంగా ఈ రోడ్లు ఉంటాయన్నమాట. అటువంటి రోడ్లు నిర్మాణం లేక, అభివృద్ధి లేక కుంటుపడిపోయిన అభివృద్ధి, గుంటలమయం, ఆవులు ఒక పక్క, గేదెలు ఒక పక్క, రోడ్లు పోవాలంటే బండ్లు పడిపోయే వాళ్ళు, వాహనదారులు. అటువంటి పరిస్థితులు మేము ఎన్నో రకాలుగా పోయి మీ అందరూ స్థానికులందరూ కూడా రిప్రజెంటేషన్ జరిగింది. రోడ్లు మాకు ఫస్ట్ రోడ్లు నిర్మించడని చెప్పి. మీరు 2019 నుంచి 24 మధ్యలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పనులు ఎక్కడైతే ఆగాయో ఆ పనులు పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ పనులు అసలు తీసుకొని టేకప్ చేసిన విషయం మీ దగ్గర లేదు. దానికి మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ప్రభుత్వం అధికారంలో రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే, ఆనాడు తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్నో సర్వసభ్య సమావేశాల్లో, జడ్పీ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఈ పనులన్నింటి కూడా కొట్టేపాలెం కలుసుకాడి నుంచి రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఆయన అధికార పక్షంలో ఉన్నా కానీ ప్రతిపక్ష విధంగా ఆయన ప్రజా సమస్యలు, ప్రజా నాయకుడిగా, ప్రజా సేవకుడిగా ఆ రోజు ఎన్నో విధాలుగా సర్వ విధాల ప్రయత్నించేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మరి ఎక్కడా కూడా చలనం లేనటువంటి ఆనాటి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపించడం జరిగింది. అందుకు గాను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ పార్టీతో విరమింపజేసుకొని 1.5 సంవత్సరం కాలం పాటు ముందుగానే తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టి కలిగిన నాయకుడు, అభివృద్ధి ప్రదాత. ఆయనకు తెలుసు ఎవరు ఏందనేది. ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆహ్వానించి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారితో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలిసి ఎక్కడెక్కడ కుంటుపడిన అభివృద్ధి పనులు ఆ రోజు ఎవరైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎవరెవరు ఇచ్చారో, సమస్యలు తెలియజేశారో ఆ సమస్యలన్నింటి కూడా వెంటనే అధికారంలో రాగానే అభివృద్ధి పనులు తీసుకుపోవడం, పరుగులు పెట్టడం జరిగింది. మరి మీరు 2014-19 కాలంలో ఆగిపోయినటువంటి పనులు 2019-24లో ఈ మెగా వర్క్ లో, ఈ ఎల్ఎన్టీ వర్కులు
ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఈ మినరల్ పైపులు మీరేం చేస్తారు చేయకుండా ఆ రోజు గాడియాలు కాస్తారని చెప్పి నేను మీ అందరూ కూడా సవాల్ విసురుతున్నారు. మీరు ఆ రోజు ఆ పనులన్నీ పూర్తి చేస్తుంటే ఈ రోజు రోడ్లు పూర్తి అయిపోయింది, వాటి మీద రోడ్లు వేసిండే వాళ్ళు. మీరు ఏమి పూర్తి చేయకుండా వదిలేశారు. వాళ్ళకి బిల్లులు చేయాలా, బిల్లులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ఇప్పుడు ఫస్ట్ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని, ప్రజా సంతకాల సేకరణ తీసుకొని, ప్రజాభిప్రాయం మేరకు ఈ రోడ్లన్నీ కూడా అధికారం రాగానే మొత్తం ఎక్కడ గుంతలమైన రోడ్లన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఈ రోజు ఆ నిర్మించిన మన శాంతినగర్ రోడ్డు తీసుకొని చూస్తాం. ఈ రోజు చూస్తే ఇదే విధంగా రోడ్డు ఉంది. రోడ్డు మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ జరగాల్సిన పని ఎప్పుడైనా జరగాల్సిందే. వాళ్ళు రావాలా, వాళ్ళు చేయాలా. అది లోకల్ కాంట్రాక్టర్లు కాదు, ఎవరు జోబులు నింపేదానికి కాదు. ఆ పనులన్నీ కూడా ఆ పని జరిగిన తర్వాత దాని మీద చేసినటువంటి ప్యాచ్ వర్క్ చూడండి. అసలు రోడ్ వేసినట్టే ఉంది కానీ ఎక్కడ కూడా ప్యాచ్ చేసినట్లేదు. కానీ ఎక్కడ తట్టడి ఇసుకైనటువంటి మీరు ఈ రోజు ఎట్లా మాట్లాడతారని చెప్పుకొని నేను సభాముఖంగా ఈ పాత్రికేయ ముఖంగా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు మీరు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎవరైనా చేయాల్సి ఉంటే మీరు ఏమి చేశారైనా చూపించుకొని మీరు వచ్చి ఇక్కడ ప్రజాశక్తిలో నిలబడి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, సంక్షేమం దిశగా అభివృద్ధి దిశగా, సంక్షేమ దిశగా రెండు కళ్ళుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇంకా మా స్థానికంగా ప్రజల అభిప్రాయాల మేరకు వాళ్ళు ఏదైనా తీసుకొస్తే ప్రతి ఒక్కటి కూడా ఈ రోడ్లన్నీ కూడా మేము తీసుకొని పెట్టాము. సార్ మాకు ఫస్ట్ ఈ పనులు చేయండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని, మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని, వాళ్ళు ఈ రోడ్లన్నీ మా ప్రజలు ఒత్తిడి చేస్తున్న దానికోసం ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేసి వెంటనే ఈ రోడ్లు వేయడం జరిగింది. పూర్తి దూరంలో నుండి ఫత్తేగనపేటలో రోడ్లు లేకపోతే మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు ఉన్నాయి. అట్లాంటి రోడ్లను ఈ రోజు నిర్మించుకొని ఈ రోజు అభివృద్ధి జరుగుతుంటే మీరు ఇటువంటి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ, ఏదైనా ఉంటే ప్రజాశక్తిలోకి వచ్చి మీరు కూడా ఒక పెన్షన్ కార్యక్రమంకి వస్తున్నారా, ఒక మన సర్ కార్యక్రమం జరిగింది, ఎక్కడ మీరున్నారు, మీరు ఏదో పబ్లిసిటీ చేసుకోవాలా, ఏదో రావాలా, తమ్ముడు బాబీ భగత్ వచ్చి మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటున్నాను. ఒకటి విమర్శ చేయడం కరెక్ట్ కాదు. మనం ఏం చేసామనేది కూడా మీరు తెలిసి చూసుకోవాలా. అదే విధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి చిన్న సమస్యలు ఉన్నా కూడా మేము అందరం కూడా వాటిని తీసుకెళ్లి కోటమిరెడ్డి సీతారెడ్డి గారి దగ్గర పెడతాము. వాటిలన్నీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సమీక్ష చేస్తారు. సమీక్ష చేసినటువంటి వాటిలన్నిటి కూడా మేము సాల్వ్ చేయించి 2029 ఎన్నికలు రాబోయే ముందర 36వ డివిజన్ అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ 36వ డివిజన్ లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాగానే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చింది ఫత్తేగనపేటలో. అంగన్వాడీ కేంద్రం రూరల్ నియోజకవర్గం 36వ వార్డులో వచ్చింది. ఇవన్నీ అభివృద్ధి కాదా అంటున్నాను నేను. ఇవన్నీ కూడా ఈ రోడ్డు ఈ రోజు ఇక్కడ అది వర్క్ జరుగుతుంది. అదేమి ధ్వంసం చేసింది కాదు, ఏం కాదు. ఆ రోడ్డు ప్రజలు కోరారు, మాకు రోడ్డు కావాలన్నారు, రోడ్డు వేశారు. ఇప్పుడు అటు మెగా వర్క్ ఉంది, ఎల్ఎన్టీ వర్క్ జరుగుతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మినరల్ వాటర్ పైప్ లైన్, వాటి మీద ప్యాచ్ వర్క్ జరగద్ది. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.